హలో క్యూటీస్, వెల్కమ్ టు యశు వరల్డ్. ఇది డే 2 ఇన్ వైజాగ్. మనము ఇవాళ అరకు వెళ్ళబోతున్నాము. సో మేము క్యాబ్ని బుక్ చేసుకున్నాము గైస్. అండ్ ఇక్కడ నుంచి వాళ్ళే పికప్ అండ్ డ్రాప్ కూడా. అండ్ అరకు చుట్టుపక్కల ప్లేసెస్ కూడా అన్ని చూపిస్తామని చెప్పారు. సో డే ప్యాకేజ్ వచ్చి 4500. నేను ఇంకా ఫుల్ వ్లాగ్లో మొత్తం డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మేము దిగిన హోటల్ కూడా నార్మల్ హోటలే. అండ్ ఇక్కడ నుంచి చూపిద్దామంటే పెద్ద వ్యూ కూడా ఏం లేదు, మీరు చూడొచ్చు. 1 సెకండ్ అంతే. సో అసలు వైజాగ్ రావడానికి రీజన్ ఏంటంటే మా ఫాదర్ బెస్ట్ ఫ్రెండ్ కొడుకుది పెళ్ళి అనమాట. సో పెళ్ళి అంటే వైజాగ్లో ఏం కాదు, వైజాగ్ నుంచి ఒక 1.5 2 hours పడుతుంది వాళ్ళ ఊరికి వెళ్ళడానికి. అండ్ కమింగ్ బ్లాగ్స్లో ఆ వెడ్డింగ్ అండ్ మేము వెళ్ళినప్పుడు అవన్నీ కూడా రికార్డ్ చేసి మీకు చూపిస్తాను. కాకపోతే ఎలాగో వైజాగ్ దాకా వెళ్తున్నాం కదా, చుట్టుపక్కల ప్లేసెస్ కూడా కవర్ చేద్దామని అదే పనిగా మేము ఒక 4 days ముందు వచ్చి ఇక్కడ అన్ని ప్లేసెస్ కవర్ చేస్తున్నాము. ఇంతకుముందు కూడా వచ్చాము వైజాగ్, ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాక్. అప్పుడు నేను, మా తమ్ముడు, మా మమ్మీ, డాడీ నలుగురం వచ్చాము. జగదాంబ సెంటర్లో దిగి అక్కడ అన్ని ప్లేసెస్ చూసాము, కైలాసగిరి బీచ్ అవన్నీ. సో చాలా ఇయర్స్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వైజాగ్ రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకా ఏమైనా బెస్ట్ ప్లేసెస్ వైజాగ్లో ఉంటే కామెంట్స్లో చెప్పండి, ఈసారి వచ్చినప్పుడు కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో కింద క్యాబ్ వెయిట్ చేస్తుంది. సో మనం వెళ్ళి క్యాబ్లో ఎక్కేద్దాం. అండ్ ఎన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ రికార్డ్ చేయడానికి పాసిబుల్ అయితే అన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ని రికార్డ్ చేసి మీకు చూపిస్తాను. బాయ్ ఫర్ నౌ. సమయం 8:30. ఒక చిన్నపాటి కాఫీ బ్రేక్ ఆన్ ద వే టు అరకు గైస్. ఇప్పుడు మనం వెళ్తున్న రూట్ అంతా ఘాట్ రోడ్ గైస్. ఇలా ఆల్మోస్ట్ ఒక 1 hour పైనే ట్రావెల్ చేస్తాము. అండ్ మాకు అరకు రీచ్ అవ్వడానికి 3 hours పైనే పట్టింది. అంటే మధ్యలో బ్రేక్ఫాస్ట్కి ఆగామన్నమాట. అండ్ మొత్తం మనం వెళ్ళే రూట్ అంతా చాలా చాలా అద్భుతంగా ఉంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మాటల్లో చెప్పలేను. అంత కొండలు, దూరం నుంచి మంచు, మనం చూసామంటే ఆకాశం కొండలు రెండు అతుక్కున్నట్టుగా కనిపిస్తున్నాయి. అరకు వెళ్ళడానికి ఎవరైనా ప్లాన్ చేస్తుంటే కనుక చలికాలంలోనే ప్రిఫర్ చేయండి గైస్. ఎందుకంటే అప్పుడు ఇంకా బాగా మంచు పడుతూ ఈ ప్లేస్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పారు. అందుకే మీరు మోస్ట్లీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి టైంలో ప్రిఫర్ చేయండి. చాలా బాగుంటుంది అప్పుడు ఇంకా ప్లేస్. ఇంకో విషయం ఏంటంటే మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా మనం ఏదో ఒక దానికి కంప్లైంట్ చేస్తూ ఉంటాము. కానీ ఇక్కడి ప్రజలు కంప్లీట్గా కొండల మధ్యలో జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ గైస్, నిజంగా. ఓకే గాయస్, మనం అరకు వ్యాలీ నియర్ దగ్గరలో ఆగాము. ఇక్కడ టీ ఎస్టేట్స్ ఉన్నాయంట. అండ్ అలాగే మిరియాల చెట్లు కూడా ఉన్నాయి. మీ అందరికి ఒకసారి చూపిస్తాను. ఎంత సో ఇవన్నీ మిరియాల చెట్లు గాయస్. సో మీరు చూడొచ్చు. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ ఈ చిన్న చిన్న చెట్లకి కాఫీ బీన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూస్తున్నవి కాఫీ బీన్స్ గాయస్. సో ఇక్కడ ఉన్న చెట్లు మొత్తం కింద ఉన్నవన్నీ కాఫీ బీన్స్, అండ్ పైన ఉన్న చెట్లన్నీ మిరియాల చెట్లు అనమాట. అండ్ ఈ కాఫీ బీన్స్ నవంబర్, డిసెంబర్ టైంలో పండుతాయంట. అలా అవి పండినప్పుడు తీసి ఎండబెట్టేసి వీటిని పొడి చేస్తారంట. అప్పుడు కాఫీ బీన్స్గా మారుతాయి. మళ్ళీ మనం ఆ కాఫీ బీన్స్ని గ్రైండ్ చేసి మనం కాఫీగా యూస్ చేసుకుంటాం అనమాట. సో ఇది మొత్తం కాఫీ ఎస్టేట్ లాగా ఉంది. ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది గైస్. అండ్ ఇక్కడ ప్లేస్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో గైస్. మంచిగా ఫోటో సెషన్ చేసుకోవచ్చు వచ్చారంటే. ఏజ్ 1957 లేచారు. ఆ లెక్కన ప్రకారం చూస్తే మనం 65 years అబవ్ అన్నమాట. ఇప్పుడు ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టుకి ఈ సిల్వర్ ఒక చెట్టు ఉంది కదా, ఆ సిల్వర్ చెట్టు ఆకు, ఏకరో కార్పొరేషన్ చెట్టు ఆకు, మిరియాల ఆకు, ఈ 3 ఆకులు కింద రాలిపోయి పడిపోయి కుళ్ళిపోయిన తర్వాత దీనికి ఎరువుల మారిపోతుంది అన్నమాట. అందుకే ఇప్పుడు ఏ చెట్టు అయినా ఆకును తీసుకుంటుంది. ఈ 3 దీనికి మంచి హెల్త్ విటమిన్ ఇస్తుంది అనమాట. దీనికి మేము యూరియా, డిఏపి ఏవి కూడా వాడం. అంతా
దీని ఆకులు ఇదన్నమాట, ఆకులతో వచ్చే ఆకులతో ఇదన్నమాట వర్మి కంపోజ్ మాత్రమే అది. దీనికి మళ్ళీ ఇది కింద నేల నల్లమట్టి ఉండాలి, కాఫీ చెట్టు నేల నల్లమట్టి ఉండాలి, చెట్టు నీడ ఉండాలి, ఎండలో కాయదు, ఎండల్లో కాయదా చచ్చిపోతుంది చెట్టు కంపల్సరీ. అంటే పంట అయిపోదు, మొగ్గలు వచ్చినా సరే పంట అయిపోదు అనమాట. దాని కలర్ చేంజ్ ఎల్లో కలర్ మారిపోతుంది చెట్టు, అంటే పురుగు పట్టేస్తుంది అనమాట లోపల. పురుగు ఎప్పుడు పట్టడం స్టార్ట్ అయిందంటే గ్రీన్ కలర్ ఉన్నది మొత్తం ఎల్లో కలర్ అయింది, పురుగు పట్టేస్తుంది అలా. ఈ చెట్లు వేసి ఎన్ని సంవత్సరాలు? 1957 వేసారండి చెట్లు. 1957. 1957. అప్పుడు ఇప్పుడు దాకా అలాగే హెల్దీగా ఉన్నాయి. సంవత్సరానికి 5 కేజీల నుంచి 10 కేజీల వరకు కాపు ఇస్తుంది అన్నమాట ఒక్కో చెట్టు. దీని పేరు అరబికలో కావేరి అనమాట మొక్క పేరు. ఏ నెలలో వస్తారండి? ఇది మనకి నవంబర్, డిసెంబర్, జనవరి అండి. ఆ 3 నెలలు దీని క్రాపింగ్ అదే ఏరడం ఉంటుంది, పండుతూ ఉంటాయి. ఇప్పుడంతా లేతది. అప్పుడు మనం ఎప్పుడు అక్టోబర్ నెలాఖరు నుంచి దాని ఫ్రూట్ అవ్వడం మొదలవుతాయి అనమాట. అప్పుడు ఆ ఫ్రూట్స్ అవుతుంటాయి, ఏరుతుంటాం. అలాగా 3 నెలలు ఏరుతారు అనమాట, జనవరి వరకు. ఆ 3 నెలలు ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ సనదిగా ఉందండి డిపార్ట్మెంట్కి. ఇక్కడ నుంచి మనకి డైలీ ఎక్స్పోర్ట్ చేస్తారు. డైలీ దానికి క్రష్ అయ్యారనమాట ఫ్రూట్కి పిప్పి తీసేయాలి, జ్యూస్ తీసేయాలి, రెండు బీన్ అనమాట. బీన్ రావాలి, అది తీసుకెళ్ళి క్రష్ చేసి ఒక రోజు తర్వాత నానబెట్టి దానికి వాషింగ్ మిషన్స్ ఉంటాయి, వాషింగ్ చేసి 10-15 రోజులు ఫుల్గా ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత మనం నెయ్యితో రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. అదన్నమాట. ఇప్పుడు పైన చిన్న తీగలు ఉన్నాయి కదా, ఆకులు చిన్న చిన్న వేరున్నాయి చూసారా, అవి దాని మీదకి వస్తాయి. ఈ మాత్రం పొడవు ఉంటుంది గుర్తు, దాని మీద అలా వచ్చేస్తాయి అన్నమాట. దాని నుంచి గ్రీన్ కలర్ మారిన తర్వాత అవి బీన్స్ తీస్తారు, గింజలు. బ్లాక్ గా ఉంటే నల్ల మిరియాలు, రెడ్ గా ఫ్రూట్ అయిపోయిన తర్వాత తెల్ల మిరియాలు. మీ పేరు? కృష్ణ అండి. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు. సో విన్నారు కదా గాయ్స్, సిల్వర్ ఓక్ ట్రీస్ కి మిరియాల చెట్టుని అల్లిస్తారనమాట. సో మనకు కృష్ణ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఆయనకి థ్యాంక్స్ చెప్పారు. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసామంటే గైస్, మొత్తం కాఫీ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు అనమాట. బీన్స్, కాఫీ పౌడర్, అలాగే కంకులు కూడా అమ్ముతున్నారు. హలో గైస్, ఇది అరకు వెళ్లే దారిలో ఒక బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ ఘాట్ రోడ్ లో అన్నమాట. మీరు చూడొచ్చు ఎంత అందంగా ఉందో. అక్కడ ఆకాశం, కొండలు కలిసిపోయాయి రెండు మంచుతో, ఎంత అందంగా ఉందో. వీడియోలో మీకు ఎలా కనిపిస్తుంది కానీ డైరెక్ట్ గా మాత్రం చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత అందంగా ఉంది. ఓకే గాయస్, మనం అరకు కాఫీ ఎస్టేట్స్ చూసేసాము. సో ఇప్పుడు మనం అరకు ట్రైబల్ మ్యూజియంకి వెళ్ళబోతున్నాము. ఆ వీడియో కూడా మీ ముందుకు వస్తుంది ఒక 1 వీక్లో. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు యశు వరల్డ్. థ్యాంక్ యూ గాయస్.